మన ఇండియాలో వ్యవసాయం చేసుకునే ఎవరికైనా సరే వ్యవసాయం చేసిన తర్వాత ఆ వడ్లు అయితే బయటకు వస్తాయి కదా. సో ఆ వడ్లు అమ్ముకునే విషయంలో రైతుకు ట్యాక్స్ లేకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే చూస్తుంది. ఇది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవసాయం పైన మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ట్యాక్స్ అయితే వేయదు. కానీ మనం ఇండైరెక్ట్ గా చూసుకున్నట్లయితే వ్యవసాయం పైన ట్యాక్స్ అయితే వేస్తుంది. అది ఎలాగంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను. వ్యవసాయంలో పండిన వడ్ల పైన మాత్రమే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ట్యాక్స్ వేయదు. కానీ వ్యవసాయం చేయడానికి మనకు కావాల్సిన యూరియా, కలుపు మొక్కల నివారణకు సంబంధించినటువంటి పురుగు మందులను అయితే మనం కొనుగోలు చేస్తాం కదా. సో అటువంటి పురుగుల మందుల విషయంలో మనం చూసుకున్నట్లయితే సుమారుగా 18% వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ట్యాక్స్ అయితే విధిస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది డైరెక్ట్ గా ట్యాక్స్ అయితే వేయట్లేదు, ఇండైరెక్ట్ గా ట్యాక్స్ అయితే మనకైతే విధిస్తుందని మనం ఇక్కడైతే చెప్పవచ్చు. అలాగే మనం వ్యవసాయం చేసిన తర్వాత వడ్లు అయితే బయటకు వస్తాయి కదా. ఆ వడ్లు బయటకు వచ్చిన తర్వాత మనం వాటిని 50 కేజీల కట్ట రూపంలో బస్తాల్లో నింపి వాటిని అయితే దళారులకు అయితే అమ్ముతూ ఉంటాము. అయితే ఆ దళారులు ఏం చేస్తూ ఉంటారంటే వాటిని మిల్లులకు అయితే అమ్ముతూ ఉంటారు. ఆ మిల్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఆడించి వాటిని 25 కేజీల కట్ట రూపంలో నింపి వాటిని అయితే టౌన్లకు, సిటీలకు, రాజధాని వంటి ప్రాంతంలో వాటిని అమ్మడం జరుగుతుంది. అయితే అటువంటి సందర్భంలో అక్కడ ట్యాక్స్ అయితే వాళ్ళైతే పే చేయవలసి ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది. డైరెక్ట్ గా రైతు అయితే ట్యాక్స్ అయితే పే చేయట్లేదు కదా, మిల్లు వాళ్ళు ట్యాక్స్ పే చేసి వాటిని అమ్ముకుంటున్నారు కదా అని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. ఇక్కడే ఉంది ఒక ట్విస్ట్. అదేమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 25 కేజీల బియ్యం కట్ట మనం చూసుకున్నట్లయితే 1100 రూపాయలు అనుకోండి. దానిపైన వాళ్ళు ఒక 50 రూపాయలు ట్యాక్స్ కట్టారనుకోండి. అదే 50 రూపాయలని ఇక్కడ రైతులు ఉన్నారు కదా, ఆ రైతుల దగ్గర ఆ 50 రూపాయలు కట్ చేసి తక్కువలో రైతు దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అయితే అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇండైరెక్ట్ గా మన రైతులైతే ట్యాక్స్ అయితే పే చేస్తున్నారు. ఇక్కడ మనకు తెలియని విషయం ఏమిటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేము మీ దగ్గర ట్యాక్స్ అనేది వసూలు చేయడం లేదు అని మన రైతులకు చెబుతూనే ఇండైరెక్ట్ గా ఆ ట్యాక్స్ అయితే వాళ్ళైతే కలెక్ట్ చేస్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే మీ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయట్లేదని వాళ్ళైతే చెప్తారు. కానీ అది అసలు అలా జరగదు. ఈ వీడియోలో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల పైన ట్యాక్స్ అనేది ఎందుకు విధించదు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హై ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో చేయడానికి నేను పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన దగ్గర నుంచి ఏ విధంగా అంటే ఎన్ని రకాలుగా వసూలు చేస్తుంది అనేది ఫస్ట్ మనం చూద్దాము. జీతం, శాలరీ అంటాము. అయితే ఈ శాలరీ మీద మనకు ప్రతి సంవత్సరము మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే స్లాబ్ రేట్స్ అయితే ప్రకటిస్తుంది. ఈ స్లాబ్ రేట్స్ ఆధారంగా మనం సంపాదించిన శాలరీ మీద ట్యాక్స్ అయితే వసూలు చేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఇక రెండోది చూసుకున్నట్లయితే ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం, దీన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఇంటిని అమ్మదలుచుకున్నప్పుడు ఆ అమ్మినప్పుడు డబ్బులు అయితే వస్తాయి కదా, ఆ డబ్బుల పైన కూడా మనం అయితే ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. వ్యాపారం, వృత్తి ఆదాయం, ప్రాఫిట్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రాపర్టీ. అంటే ఏదైనా వ్యాపారం చేసి మనం డబ్బులు సంపాదించుకోమనుకోండి దానిపైన కూడా ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. మనం ఏదైనా వృత్తి చేస్తున్నాం అనుకోండి దానిపైన వచ్చే ఆదాయంపై కూడా మనం అయితే ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. మూలధన లాభాలు, మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించామనుకోండి ఆ లాభాల పైన కూడా మనం ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది. ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఇతర ఆదాయాలు, అదర్ ఇన్కమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ని రకాలుగా ట్యాక్స్ అయితే వసూలు చేస్తుంది కానీ వ్యవసాయం పైన ట్యాక్స్ వసూలు చేస్తున్నామని మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా వ్యవసాయం పైన ట్యాక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే వసూలు చేస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అసలు మన సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయం పైన ట్యాక్స్ అనేది వసూలు చేయకపోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఏ వ్యాపారంలో కూడా వ్యవసాయానికి ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు వ్యవసాయం అయితే చేస్తున్నారు. వ్యవసాయంలో పంట వేస్తాం కదా, పంట వేసినప్పటి నుంచి ఆ చేను బలం తీసుకొని ఆ పంటను కోసి వాటిని అమ్మి డబ్బులు తీసుకునే వరకు ప్రతి క్షణం రైతు నరకం అయితే అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఆ రైతుకు కూడా తెలియదు. ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు పంట నాశనం అవుతుంది, అలాగే చీడపీడలు అయితే వ్యవసాయ పంట పైన అటాక్ చేస్తూ ఉంటాయి. అటువంటి వాటి వల్ల వచ్చే నష్టాన్ని కూడా రైతే భరించవలసి ఉంటుంది. ఇటువంటి విపత్కర పరిస్థితులను కలిగినటువంటి వ్యాపారం అనేది అసలు ఎక్కడ లేదని చెప్పవచ్చు. పంట వేశాక కలుపు తీయాలి. ఇక్కడ కలుపు అంటే చేను పైకి వచ్చిన తర్వాత అక్కడ వరి మొక్కలు మాత్రమే కాకుండా ఇంకా ఇతర మొక్కలు కూడా ఉంటాయి. దాన్నే కలుపు మొక్కలని పిలవడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ కలుపు మొక్కలను తీయడానికి మనుషులను పెట్టేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఈ కలుపు మొక్కలను నాశనం చేయడానికి పురుగు మందులనే వాడుతున్నారు. అయితే ఈ పురుగు మందుల ధరలను మనం చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ఇవి ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, పంట ఎప్పుడైతే చేతికి వస్తుంది అంటే కోసేసిన తర్వాత దానిలో ఉన్న పచ్చిపోవడానికి సుమారుగా ఒక వారం రోజులైతే చేను పైన ఎండపెట్టడం జరుగుతుంది. ఎండపెట్టిన తర్వాత దాన్ని మంచి రేటు ఉన్నట్లయితే దళారులకు అమ్ముతారు. ఒకవేళ రేటు రాలేదనుకోండి దాన్ని కుప్పవేసి ఆ విధంగా నిల్వ చేస్తూ ఉంటారు. అలాగే పంట అనేది కోసిన తర్వాత వారం రోజులు ఎండబెడతారని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఇలా ఎండబెట్టే టైంలో తప్పనిసరిగా వర్షాలు అయితే వస్తూ ఉంటాయి. వర్షం అనేది సాధారణంగా వస్తే పర్లేదు, అతివృష్టి లాగా వర్షం అయితే వస్తుంది. సో ఇలా వర్షం బాగా పడడం వల్ల ఆ కంకులు ఉంటాయి కదా, ఆ కంకులు ఆ వర్షం ద్వారా వచ్చిన నీళ్ళలోనైతే తడిసిపోతూ ఉంటాయి. ఇలా తడిచినప్పుడు పంటకు అసలు రేటు రాదు, దాన్ని కూడా రైతే భరించవలసి ఉంటుంది. ఈ అతివృష్టి వల్ల ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనే విధంగా రైతు పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చాలా మంది రైతులు మనం చూసుకున్నట్లయితే అప్పులు చేసి వ్యవసాయాన్ని అయితే చేస్తూ ఉంటారు. అప్పులు చేసి వ్యవసాయం చేసినప్పటికీ వ్యవసాయంలో లాభం రాకపోయినప్పటికీ రైతులు మళ్ళీ అదే వ్యవసాయాన్ని వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఎందుకంటే రైతన్నకి వ్యవసాయం చేయడం తప్పితే మిగతా పని ఏది రాదు. అంతేకాకుండా మరి కొంతమంది రైతులు నష్టం వచ్చిన వ్యవసాయం అయితే ఎందుకు చేస్తారంటే వ్యవసాయం చేయడం అంటే వాళ్ళకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువ మంది రైతులు నష్టం వచ్చినా సరే వ్యవసాయమే చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా చేనులో చల్లే మందులను అరువుకు తెచ్చుకుంటారు. అలాగే ఎరువులను కూడా వాళ్ళైతే అప్పు తెచ్చుకొని మరి వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు. ఇలా అప్పులు సప్పులు తెచ్చి వ్యవసాయం చేసినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి ఎన్నో సమస్యలు అయితే రైతు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలాగే పంటకు తెగుళ్లు కూడా వస్తూ ఉంటుంది. చివరకు ఆ పంట వేసిన డబ్బులు కూడా ఒక్కో సందర్భంలో రాదు. రైతన్న చూసుకున్నట్లయితే పూర్తిగా నష్టపోతూ ఉంటాడు. అయినప్పటికీ వ్యవసాయం పైన మక్కువ ఆయనకు ఎక్కువగా ఉండడంతో వ్యవసాయమే వాళ్ళైతే చేయడం జరుగుతుంది. అందుకే వాళ్ళు పంటకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా, ఇప్పుడు మనం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతు ఆసరా అనుకుంటా, పర్టికులర్ గా ఆ పేరు కూడా నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇక అతివృష్టి వల్ల పంట నష్టం వస్తుందని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఇలా పంట నష్టం వచ్చినప్పుడు రైతులు ప్రభుత్వాన్ని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. మన ప్రభుత్వాలు మనకు ఏమని చెప్తాయి అంటే కేంద్రంతో మాట్లాడి పంట నష్టపరిహారం చెల్లిస్తామని మన ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉంటాయి. మన ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీంని పంపించి పంట నష్టం ఎంత మేర జరిగిందనేది వాళ్ళైతే ఒక నమూనా తయారు చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా నివేదికను తయారు చేసి వాళ్లకు ఇచ్చినప్పటికీ ఆ నివేదికలో 5,000 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని మన సెంట్రల్ గవర్నమెంట్ పంపిన టీము చెప్పినప్పటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేవలం 500 కోట్లు మాత్రమే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఫండ్స్ అయితే విడుదల చేస్తుంది. అయితే ఆ 500 కోట్లు ఎంతమంది రైతులకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ మంది రైతులు కాకుండా తక్కువ మంది రైతులకైతే ఈ నష్టపరిహారం అయితే చెల్లిస్తుంది. కానీ ఈ నష్టపరిహారం అనేది అందరి రైతులకైతే అందదు. దానివల్ల కూడా మన రైతన్న ఎంతో నష్టపోతున్నాడు. ఇక ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఉంటాయి కదా, ఈ ఫండ్స్ ఈ 500 కోట్లను ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ముందు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసే పెద్ద పెద్ద నాయకులకు అలాగే వాళ్ళ కింద పనిచేసే పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తుంది. మిగతా ఏ రైతులకైతే అదైతే ఇవ్వడం జరగదు. ఇక్కడ గమనించినట్లయితే రైతన్న నష్టపోయింది 5,000 కోట్లు, కానీ వాళ్లకు వచ్చేది మాత్రం ఏమీ లేదు. అయితే అప్పటికే రైతు అయితే వ్యవసాయం కోసం అప్పులైతే చేసి ఉంటాడు కదా, ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? అటువంటి సందర్భంలోనే అప్పిచ్చిన వాళ్ళు వాళ్ళ పైన ఒత్తిడి చేస్తారు కాబట్టి వాళ్ళైతే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆత్మహత్యకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే టీవీలోను అలాగే పేపర్లోనూ అయితే వస్తూ ఉంటాయి. ఇలా పంటలు నష్టపోయి నష్టపరిహారం అందక తమ కుటుంబాన్ని రోడ్లపైన నుంచోబెట్టిన రైతన్నలు కూడా చాలా మంది ఉన్నారు. మన ఏపీలో మాత్రమే కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ గానీ అలాగే మన స్టేట్ గవర్నమెంట్ గానీ కేవలం రైతన్నల విషయంలో మనం చూసుకున్నట్లయితే స్వార్థానికే ఆలోచిస్తుంది కానీ రైతన్నల ప్రయోజనాల కోసం అయితే అసలు ఆలోచించదు. ఇక ఒక్కో సందర్భంలో ఏం జరుగుతుందంటే దళారులు అంటే వాళ్ళకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఆ పంటను తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. అంటే అప్పు కట్టాలి కాబట్టి ఆ అప్పు రూపంలో ఆ పంటను అయితే తీసుకువెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా కొన్ని చోట్ల అయితే జరుగుతుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే ఏ పరిశ్రమలోనూ కూడా ఇటువంటి సమస్యలు అయితే ఉండవు. అందుకే
అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులపైన ఎటువంటి పన్ను అయితే విధించము అని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. అయితే మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా మన పైన డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానైతే ట్యాక్స్ అయితే పడుతుంది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, మేము మీ మీద ట్యాక్స్ వేసామనుకోండి, ఇలా అప్పులు పెరిగిపోవడంతో రైతన్న అనేవాడు మళ్ళీ పంటను వేయడానికి అసలు ఇష్టపడ్డు, దానివల్ల వ్యవసాయం అయితే మరుగున పడే అవకాశం అయితే ఉంటుందని మన సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి రైతులపైన ట్యాక్స్ అయితే వేయదు. అంతేకాకుండా రైతన్నకు భారం పెంచినట్లయితే, అతను వ్యవసాయం చేయడం అనేది వదిలిపెట్టినట్లయితే మన దేశంలో తినడానికి తిండి గింజలు కూడా ఉండవు. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే మన దేశం అయితే కరువు పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే వ్యవసాయ రైతులకు వ్యవసాయ ఉత్పత్తులపైన ట్యాక్స్ అనేది విధించకపోవడానికి గల కారణము. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై కిసాన్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.